వార్తల వివరాలు చూస్తే పోలీసుల చేతకానితనం వల్లే సోషల్ మీడియాలో అసభ్య అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికెంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల చేతకానితనం వల్లే సోషల్ మీడియాలో అసభ్య అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది. 2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికి ఎంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని నిలదీసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు, రాష్ట్రాన్నా రాష్ట్ర ప్రజలనా అంటూ ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాలన్నా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలంది. సామాజిక మాధ్యమాల్లో అసహ్య అభ్యంతరకర పోస్టులను పోలీసులు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసుల తీరు ఇలా ఉంటే ఎవరు భయపడతారని పేర్కొంది. పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టే పోస్టులు పెట్టేవాళ్లు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసి నిందితులను కోర్టు ముందు నిలబెడితే ఇంత ధైర్యం చేసేవాళ్లా అంటూ పోలీసులు సిఐడి తీరును ఎండగట్టింది. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ నిర్మాణాలు చేపట్టడమే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు కూడా తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రజల జీవితాలకు పూర్తి భరోసా ఇవ్వాలని స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది దేవస్థానం గ్రామంలో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం స్థానిక తీర గ్రామాల ప్రజలు, అధికారులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. గతంలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు తీర గ్రామాల ప్రజలు తమ తాగునీటి కష్టాలను చెప్పి వినతి పత్రాలు ఇచ్చారు. వారికిచ్చిన మాట ప్రకారం 17.33 కోట్ల జగ్జీవన్ మిషన్ నిధులతో సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్టులను చేపట్టి ఈ వేసవిలోనే ఉపయోగంలోకి తీసుకువచ్చామని అన్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ నిర్మాణాలు చేపట్టడమే కాదు, ప్రజల జీవితాల్లో మార్పు కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రజల జీవితాలకు పూర్తి భరోసా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏరియా అభివృద్ధి చెందాలన్నా అక్కడ చేపట్టాల్సిన కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచి వాళ్ళ జీవితాలకు ఒక అండ భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై ఒక నమ్మకం కలిగించాలి. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. అదే మన సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోలు నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయనున్నాం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకు అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు, వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. సామాజిక మాధ్యమాల నుంచి 13 ఏళ్లలోపు బాలల్ని దూరంగా ఉంచేందుకు ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఆదేశించారు. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వారికి వయసు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండేలా విధి విధానాలు రూపొందించాలని సూచించారు.
చిన్నపిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు విధి విధానాల తయారీ, చట్ట రూపకల్పనపై ఉండవల్లి నివాసంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ప్రతినిధులు, అధికారులతో మంత్రుల బృందం సమావేశమైంది. మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, జేఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఐఎన్పీఆర్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్, ఐజీ ఆకే రవికృష్ణ, అదిరాజ్ సింగ్ రాణా, ఎస్పీ సైబర్ క్రైమ్, ఐఎన్పీఆర్ అధికారులు, సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులు చట్టం విధి విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పిల్లల సృజనాత్మకత దెబ్బతినకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంచే చట్టం రూపొందించాలని అధికారులకు నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ, సామాజిక మాధ్యమాల్లో మహిళల పట్ల అవమానకరమైన, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. చిన్నారుల డిజిటల్ భద్రత, చట్టపరమైన విధి విధానాలపై ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధికారులు అధ్యయనం చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఐటీ చట్టంలోని సెక్షన్ 46 కింద న్యాయ నిర్ణయాధికారిని వెంటనే నియమించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సున్నితమైన కంటెంట్ను చిన్నపిల్లల్లో దూరంగా ఉంచడంపై విధి విధానాలు, ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను మంత్రులకు సామాజిక మాధ్యమ ప్లాట్ఫామ్ల ప్రతినిధులు వివరించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత నాన్న రాజశేఖర రెడ్డి 1457 కిలోమీటర్లు చేసిన పాదయాత్రకు గురువారానికి 23 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైసీపీలో నిజంగా వైఎస్ఆర్ భావజాలం ఉంటే జగన్ సీఎం అయ్యాక జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత నాన్న రాజశేఖర్ రెడ్డి 1457 కిలోమీటర్లు చేసిన పాదయాత్రకు గురువారానికి 23 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్లో నిజంగా వైఎస్ఆర్ భావజాలం ఉంటే జగన్ సీఎం అయ్యాక జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మాట తప్పం మడం తిప్పం అనే లైన్ వాడుకోవడం తప్ప చేసిందేమీ లేదు. వైఎస్ఆర్ను పార్టీ పేరులో చేర్చి ఆయన ఆశయానికి విరుద్ధంగా ఫ్యాసిస్టు శక్తులకు తలవంచి క్యాపిటలిస్టు పోకడలకు దాసోహం కాలేదా? కేసులకు భయపడి రాజకీయ భవిత కోసం భారతీయ జనతా పార్టీ వద్ద మోకరిల్లడం ఎంతవరకు ధర్మం? దళితులు, మైనారిటీలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేసిన చట్టాలపై గల్లీలో మౌనం వహించి ఢిల్లీలో బేషరతుగా మద్దతు ప్రకటించిన మీరా వైఎస్ఆర్కు నివాళులు అర్పించేది ఇది ఆయన ఆదర్శాలకు, అభిమతానికి పూర్తి వ్యతిరేకం కాదా అని జగన్ను షర్మిల నిలదీశారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, చౌకబియ్యం అక్రమ రవాణా అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్తో గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలని, చౌకబియ్యం అక్రమ రవాణా అరికట్టాలని ఆదేశించారు. ఇకపై కాకినాడ జిల్లాలో 2 నెలలకు ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలు తెలుసుకుంటారని చెప్పారు. కాకినాడ జిల్లా పరిధిలో తీర ప్రాంతం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలి. డొంక రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలి. జిల్లా పరిధిలోని రోడ్లన్నీ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించండి. చిన్న చిన్న గుంతలుంటే వెంటనే మరమ్మతులు చేయాలి. పూర్తిగా పాడైన చోట కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న సేవల్ని పర్యవేక్షించాలి. గ్రామస్థాయిలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని పవన్ సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. యువతకు క్రీడలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. గ్రంథాలయాల్ని బలోపేతం చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అవినీతి డబ్బుతో జగన్లా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేమూరి రాధాకృష్ణ పత్రిక పెట్టుకోలేదన్నారు. రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న వాస్తవాలను రాధాకృష్ణ ప్రజల ముందుంచారని వెల్లడించారు. ప్రజలను చైతన్యపరచడానికి రాధాకృష్ణ మాట్లాడారని అన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలపై సమాధానం చెప్పకపోతే కోర్టులను ఆశ్రయించాలన్నారు. సాక్షి టీవీలో అమరావతి మహిళలను వ్యభిచారులతో పోల్చలేదా అని ప్రశ్నించారు. ఈరోజు ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పత్రిక అధిపతే, నీ మిస్సెస్ కూడా. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. నీలాగా అక్రమ డబ్బుతో, అవినీతి డబ్బుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాధాకృష్ణ గారు పత్రిక పెట్టలేదు. జర్నలిజంలో పుట్టాడు ఆయన.
పాత్రికేయుడిగా పని ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక పత్రిక పెట్టుకున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు గట్టిగా ఒక్కానించి ప్రజలకు చైతన్యపరచాలని చెప్పాడు. నీకు నచ్చలేదు, ఆ మాటలు నీకు నచ్చకపోవచ్చు, నేను దాన్ని ఏకీభవించను. నీకు నచ్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో విధానం ఉంది, కౌంటర్ చేయి. నాలా ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ గారు మీరు మాట్లాడిన తప్పు, దీన్ని మీరు ఉపసంహరించుకోండి, ఇంకోటి చేయండి అని చెప్పాలి. ఒకవేళ ఆయన సమాధానం చెప్పకపోతే న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఏం నువ్వెవరో వదిలేవు? నీ టీవీలో అమరావతి మహిళలకి వ్యభిచారులతో పోల్చలేదా? సాక్షాత్తు మా అధినేత మా తల్లి భువనేశ్వరమ్మకి మా కళ్ళ ముందే శాసనసభలో అవమానపరిస్తే నువ్వు దుర్యోధనులాగా పక్కపక్క నవ్వి ఎంజాయ్ చేయలేదా? ఒక్కరోజు నువ్వు ఖండించావా? నీ పేపర్ ఖండించిందా? ఈరోజు మహిళలకి ఏదో జరిగిపోయిందని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాకంటే అవమానం ఎవరికి జరిగింది? మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ, అమరావతి మహిళలకు కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు. అంతెందుకు నీ కన్న తల్లిని, నీ చెల్లిని ఎంత దారుణంగా ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డికే నీ చెల్లి పుట్టలేదని ఎవడో సోషల్ మీడియాలో పెడితే కనీసం యాక్షన్ లేదు. నువ్వా మహిళల గురించి మాట్లాడే? మహిళా శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల రూపురేఖలను సమూలంగా మార్పులు చేశామని ఆమె వివరించారు. పోషకాహారంతోనే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో చిన్నారుల ఐక్యూ పెంపొందేలా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ 9 నుండి 23వ తేదీ వరకు నిర్వహించే పోషక పట్వాడ పక్షోత్సవాలను గవర్నర్పేటలోని రైతు శిక్షణ కేంద్రంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆమె అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ గర్భిణీల నుండి 2 సంవత్సరాలలోపు చిన్నారులకు సరైన పోషకాహారం, ఆరోగ్యం, విద్యా విషయాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ, ఆటపాటల ద్వారా పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆట వస్తువులతో పాఠాలు బోధించడం, వారి ఐక్యూ స్థాయిని పర్యవేక్షించడం జరుగుతోందని తెలిపారు. పిల్లలకు ఆకర్షణీయంగా కనిపించే జంక్ ఫుడ్స్కు బదులుగా ఇంట్లో తయారు చేసిన పోషకాహారం, పండ్లు, పాలు, కూరగాయలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని 55,766 అంగన్వాడీ కేంద్రాల్లో టీవీలు, ఆట వస్తువులు, మరుగుదొడ్లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఇప్పటికే కల్పించిందని వెల్లడించారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ పీఎం జన్మన్ పథకం కింద 185 కోట్ల వ్యయంతో గిరిజన గ్రామాల్లో 130 కొత్త అంగన్వాడీ కేంద్రాలను నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో పోషక పట్వాడ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. ఆరు సంవత్సరాలు వరకు బిడ్డలకి అందుతున్నటువంటి పోషకాహారం మీద, వాళ్ళ తాలూకా చదువు మీద, వాళ్ళ తెలివితేటల మీద, వీటన్నిటి మీద కూడా సంపూర్ణంగా
బిడ్డ నుంచి, తల్లి నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి 6 ఏళ్ల బిడ్డ వరకు అంత రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తను గర్భవతిగా ఉండేటప్పుడు తీసుకున్నటువంటి పౌష్టికాహారం ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఎంత ఆరోగ్యంగా పెరుగుతుందో చెప్పే ఒక మంచి కార్యక్రమం. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వరకు పిల్లలతో మనం ఏ విధంగా ఉంటున్నాము. ఇందాక మీరు చూశారు టీవీలో ఏంటంటే పిల్లలు ఏడవగానే వాళ్ళకు ఫోన్ ఇవ్వటమో, ఒక టీవీ ఆన్ చేసేయటమో, లేదనుకుంటే వాళ్ళకి ట్యాబ్ ఇవ్వడమో, కంప్యూటర్ ఇవ్వడమో చేస్తుంటాం. అలా కాకుండా పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడుతుండడం, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్క, అన్న, తమ్ముడు, నాన్నమ్మ, అమ్మమ్మ ఇట్లా వాళ్ళు మాట్లాడి వాళ్ళ తాలూకా తెలివితేటలు పెంచడం. అలాగే వాళ్ళకి బయటున్న జంక్ ఫుడ్ ఇవ్వకుండా అన్ని పోషకాహారం, వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పోషకాహారం, అలాగే పళ్ళు, పాలు, అలాగే వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి బయట ఉన్నటువంటి కలర్ ఫుడ్స్ కాకుండా బాగా అట్రాక్టివ్గా కలర్ ఫుడ్స్కి పిల్లలంతా ఇదవుతారు కాబట్టి అది కాకుండా వాళ్ళకి ఇవ్వటం. అలాగే 3 నుంచి 6 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్స్లో జాయిన్ చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో వాళ్ళని అన్ని రకాలుగా సంరక్షణగా చూడాలని మాకు బాధ్యత అప్పచెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి, యూనిసెఫ్ ప్రతినిధి నరసింహమూర్తి, జాయింట్ డైరెక్టర్ ఏ ప్రవీణ, జేపీసీ పోషణ అభియాన్ సునంద, ఆర్డీఓ టీవీ సతీష్, ఐసీడీఎస్పీడీ రుక్సానా, టాటా ట్రస్ట్ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ డి శ్రీనివాస్, జిల్లాల సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. స్వార్థ రాజకీయాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు తీసుకురావడం సరికాదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ దశలో బోరున విలపించారు. వైఎస్ఆర్ మరణంపై, జగన్పై అచ్చెన్నాయుడు దిగజారి విమర్శలు చేశారని, వైఎస్ఆర్తో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ఆర్ మరణించిన రోజు జగన్ విదేశాల్లో ఉన్నారనటం తాగదని, అప్పుడు జగన్ మాతోనే ఉన్నారని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్ మరణం గురించి తీసుకురావటం అప్రస్తుతమని బొత్స భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ సూచించిన మావిగన్పై సమాధానం చెప్పలేని టీడీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలకోట వెళ్ళాను. అన్వేషించడానికి కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది టేస్ట్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, భారతదేహాన్ని. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయి. అలాంటి నేనేదో ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడని వచ్చాను. విజయవాడ నగరంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ సూచించారు. నగరంలో నగరపాలక సంస్థకు ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులు, కాంప్లెక్స్ల ద్వారా వచ్చే ఆదాయం, ఇంకా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్న వాటిపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. నగరపాలక సంస్థ సమన్వయంతో నగరంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ చర్చించారు. విజయవాడ నగరంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసేలా అధికారులు దృష్టి సారించాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. నగరపాలక సంస్థ అభివృద్దిపై అధికారులతో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎంపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరై నగరాభివృద్ది పనులను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. నగరంలో ఆగిపోయిన స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారు.
స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ఇప్పటికే రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఎంపీ శివనాథ్ తెలిపారు. అదే క్రమంలో ప్రజలకు ఇబ్బంది, భారాలు లేకుండా నగరపాలక సంస్థ ఆదాయం మెరుగుదలపై ఎంపీ అధికారులు సమీక్ష నిర్వహించారు. నగరంలో నగరపాలక సంస్థకు ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరులు, కాంప్లెక్స్ల ద్వారా వచ్చే ఆదాయం, ఇంకా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్న వాటిపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. నగరపాలక సంస్థ సమన్వయంతో నగరంలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ చర్చించారు. వాంబే కాలనీ, మధురానగర్ వద్ద రైల్వే వంతెనల నిర్మాణపరమైన విషయాలు తెలుసుకుని అధికారులకు పలు సూచనలు ఎంపీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో అధికారులైన కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారుతో సమీక్ష సమావేశం చేసి విజయవాడలో ఉన్న అవసరాలు, విజయవాడ కార్పొరేషన్కి ఆల్రెడీ మొన్నే గవర్నింగ్ కౌన్సిల్ రద్దవటం వల్ల అధికారుల చేతిలో జరగవలసిన పనుల గురించి కూలంకుషంగా చర్చించడం జరిగింది. తప్పకుండా వీటిలన్నింటినీ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకుని వెళ్లి వీటిలన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరంలా మారిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని స్పష్టం చేశారు. నగరంలోని ఆర్టీఎస్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నందు 29వ డివిజన్ మధురా నగర్ మరియు 33వ డివిజన్ సత్యనారాయణపురానికి చెందిన పలువురు లబ్ధిదారులకు 2.94 లక్షల రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరంలా మారింది. అనారోగ్యంతో బాధపడుతూ భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని స్పష్టం చేశారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న అనేక మంది ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాంటి సమయంలో బాధితులు తమ వైద్య బిల్లులతో ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఆశ్రయిస్తే వారి అభ్యర్థనలు స్వీకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరుగుతోందని తెలిపారు. అక్కడ వారి పరిస్థితిని వివరించి అర్హత ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు మంజూరు చేయబడుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం ఆ చెక్కులను తిరిగి నియోజకవర్గానికి తీసుకువచ్చి గౌరవప్రదంగా బాధితులకు అందజేయడం జరుగుతోందన్నారు. లబ్ధిదారులకు మొత్తం 2.94 లక్షల విలువైన చెక్కులు అందజేసినట్లు చెప్పారు. శాసనసభ్యుడు ఎమ్మెల్యే కార్యాలయానికి ఏదైతే ఆ బిల్స్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మాకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆ అప్లికేషన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని తీసుకెళ్ళి దాంతో చెక్కు రాపిచ్చి మళ్ళీ కార్యాలయాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పిలిపించి మా డివిజన్ నాయకుల ద్వారా వాళ్ళకి గౌరవప్రదంగా చెక్ ఇవ్వటం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక బాధ్యతగా తీసుకొని తేకపోతే ₹1 కూడా వీళ్ళకి రాదు. ఇవాళ 33వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరికి 89,000 ఒకటి, 92,000 ఒకటి ఇద్దరికి చెక్కులు ఇచ్చాం. అది వాళ్ళు ఎంతో ఇబ్బందుల్లో అనారోగ్యం పాలైనప్పుడు అనారోగ్యాన్ని బాగు చేయించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. మరి ఆ బిల్స్ మాకు ఇస్తే సీఎం గారి ఆఫీస్ తీసుకెళ్ళి వాళ్ళ పరిస్థితి అన్నీ కూడా వివరించి చెక్కు రాపిచ్చి మళ్ళీ గౌరవంగా మళ్ళీ మా ఇన్ఛార్జి విజయ్ కుమార్ ద్వారా పిలిపించి వాళ్ళకి చెక్కులు అందజేసాం. ప్రతి అర్జీని శాసనసభ్యుని కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం, బాధ్యతగా స్వీకరిస్తున్నాం. ఆ గౌరవప్రదంగా వాళ్ళని చూసుకుంటూ ఉండటం వల్ల ప్రజల సమస్యలు తీరుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని సమస్యని పరిష్కరించడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం నెలకొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.